ఏంటి? ఇలా చూడు, నీకు నచ్చిందంటే ముందే వచ్చి నాకు చెప్పాలి, ఇప్పుడు వచ్చి చెప్పకూడదు. అంతేకాకుండా నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. అదే నువ్వు పెద్ద సినిమావు కదా, ఏదైనా చెప్పినా ట్రాల్, క్రింజ్. తర్వాత ఒక్కసారి కూడా నా చూపులో నుంచి నీకు నీ మీద నాకు ప్రేమ ఉన్నట్టు అనిపించలేదా? లేదే. అట్లీస్ట్ గెస్ చేసి ఉండొచ్చు కదా. ఒక్క నిమిషం, నువ్వు ఇప్పుడు ఏమన్నావు? నీ చూపుల్లో నీ మాటలో నేను ఎందుకు గెస్ట్ చేయలేదని చెప్తున్నావా? ఆ గెస్ట్ చేసే ప్రోగ్రామ్ని నేను ఎప్పుడూ ఆపేశాను. ప్రేమని ఇలా విడవిడిగా విడదీసి అందులో స్నేహం ఏది, కామం ఏది, కేరింగ్ ఏది, లేదా మనుషులు ఎలాంటిది ఏమైనా సృష్టించారనేది నాకు అసలు అవసరమే లేదు. నాకు అది ఎప్పటికీ అర్థం కాదు, అర్థం కానక్కర్లేదు కూడా. నేను నీకు నచ్చుంటే నువ్వు నా మొహాన్ని చూసి నాకు చెప్పుండాలిగా. సరే, నీ మొహం చూసే చెప్తా. నువ్వంటే నాకు ఇష్టం, ఏంటో చెప్పు. మరి నిన్న చూడ్డానికి వచ్చిన పెళ్ళబ్బాయి వాళ్ళు? అది నాకు ఇష్టం లేదు. ఇంట్లో గొడవ పడి నేను వచ్చేసాను. అందుకే నీతో చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూద్దామని అలా చేశా. నిన్న నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే నువ్వు తాగేసి నోటికొచ్చింది మాట్లాడేశావు నాతో. అవును, నీకు తాగుడు అలవాటు ఉంది కదా? లేదు లేదు, అది నిన్న రాత్రి. అది నాతో చెప్పలేదు కదా? నేను ఇస్తాను, నువ్వు కూడా నాకు చెప్పలేదుగా. అంటే అది కాదు, ఇప్పుడు కాంప్రమైజ్ అయింది కదా. కాదు, నిజానికి అసలు ఏం జరిగింది? మనం ప్రేమలో పడిపోయామా ఏంటి? అనుకుంటా.